హలో వెల్కమ్ బ్యూటిఫుల్ పీపుల్. ఇవాళ రెసిపీ పీనట్ పల్లీ రైస్. ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నా, మార్నింగ్ లంచ్ బాక్స్కి టైం లేకున్నా, నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ ఫటాఫట్ అయిపోయే పల్లీ రైస్. అన్నీ మన కిచెన్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోయే రెసిపీ. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో, ఇవాళ ఒకరికి లంచ్ బాక్స్ అయ్యేంత రైస్తో రెసిపీ చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయ్యాక 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలతో పాటు ఒక చిన్న టీ స్పూన్ ఉద్దిపప్పు, ఒక చిన్న టీ స్పూన్ శనగపప్పుతో పాటు ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు 1/2 టీ స్పూన్ జీలకర్ర, రైస్కి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి వీటిని లో ఫ్లేమ్లో రంగు మారి పల్లీలు లోపల దాకా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించాలి. ఉద్దిపప్పు జీలకర్ర వేగి పల్లీలు 90% వేగాయి అనుకున్నాక ఒక చిన్న టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులతో పాటు ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4, అంటే దాదాపు ఒక చిన్న టీ స్పూన్ తురుము అవుతుంది. నువ్వులు ఎండు కొబ్బరి వేశాక నువ్వులు చిట్పట్మని వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాలి. ఆ తర్వాత ఇవి వేగాయి అనుకున్నాక వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు మొత్తం చిట్పట్లాడించాలి. ఆవాలు ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత తగినన్ని పల్లీలు వేసుకోవాలి. వీటితో పాటు కావాలనుకుంటే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పల్లీలతో పాటు ఒక ఎండుమిర్చి కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంత వరకు వేయించాలి. ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఉంటే జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా పల్లీలైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో కరివేపాకు వేగి జీడిపప్పు వేగేదాకా వేయించాలి. జీడిపప్పు ఈ విధంగా రంగు మారి వేగాయి అనుకున్నాక నైట్ మిగిలిపోయిన రైస్ కానీ ఉడికించి చల్లార్చిన రైస్ కానీ వేసుకోవాలి. రైస్ వేశాక కింద పోపు మాడకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ వేసుకోవాలి. పల్లీ పౌడర్తో పాటు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పల్లీ పౌడర్ సాల్ట్ రైస్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లీలు వేయించి గ్రైండ్ చేయడం వల్ల పల్లీ పౌడర్ ఒక ముద్దలాగా అనిపిస్తుంది. ఈ పల్లీ పౌడర్ ఉండలు లేకుండా రైస్లోకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కొంచెం నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో చల్లగా ఉన్న రైస్ మొత్తం వేడి అయ్యేంత వరకు వేయించాలి. ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించగా చూస్తే రైస్ మొత్తం ఈ విధంగా వేడి అయ్యింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చిటికెలో అయిపోయింది పల్లీ రైస్. ఈ పల్లీ రైస్తో పాటు కొంచెం పెరుగన్నం, ఏదో ఒక ఫ్రూట్ కట్ చేసి పెట్టామనుకోండి, ఆ రోజు లంచ్ బాక్స్కి తినే వాళ్ళ పొట్టకి న్యాయం చేసినట్టే. ఈ పల్లీ రైస్ సింపుల్గా అయిపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై వన్స్. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.